హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ని అనేది ఎలా కుట్టాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నన్ను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరైతే క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ని 4 లేయర్స్గా హోల్డ్ చేసుకోండి. మామూలుగా మనం హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలానే. ఏమంటే మనం తీసుకున్న హ్యాండ్కి డబల్ తీసుకోండి క్లాత్ అనేది, ఓకేనా? సో అలా తీసుకున్నాక ఇప్పుడు నేను 2 ఇంచెస్ పెడుతున్నా కదా, సేమ్ అలాగనే మీరు 2 ఇంచెస్ పెట్టుకోండి, ఓకేనా? అలా అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్ కుచ్చు తర్వాత ఎంత ఉంటుందో మిడిల్ తర్వాత అంతా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఫస్ట్ అయితే మీరు ఏంటి ఇది చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. ఫస్ట్ అయితే క్లాత్ని చూపిస్తున్నాను. లైనింగ్ పార్ట్ ఎందుకు చూపించట్లేదంటే, లైనింగ్ పార్ట్ మనం మామూలుగానే కట్ చేసుకుంటాం కదా, సో 10 ఇంచెస్తో, సో మోచేతుల దగ్గర వరకు అనమాట, 3/4 హ్యాండ్స్. సో అందుకు కింద బార్డర్ ఉంటుంది కదా, ఇది పై సైడ్కి అనమాట నేను చూపించేది. కింద సైడ్ బార్డర్ మీకు ఏది ఉంటుందో అది వేసుకోండి, ఓకేనా? సో ఇక్కడైతే మనం 2 ఇంచెస్తో పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ని అన్నీ ఒకే చోటుకే పెట్టుకోవాలి కుచ్చు అనేది. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నా కదా, ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కూడా అలానే పెట్టుకోవాలి, ఓకేనా? పఫ్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ లుక్ కూడా గ్రాండ్గా ఉంటుంది. సేమ్ అలాగే అటు సైడ్ నుంచి కూడా 2 ఇంచెస్ చూడండి. అటు సైడ్ నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకోకుండా పెడుతున్నాను, ఎందుకంటే నాకు అక్కడ వర్క్ అనేది ఉంది కదా, స్ట్రైట్గా లైన్ డిజైన్ అనేది గోల్డ్ కలర్లో, అది అనేది ఖచ్చితంగా 2 ఇంచెస్తో ఉందన్నమాట. సో అది నేను కరెక్ట్గా పెట్టేశాను. సో నెక్స్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, అటు సైడ్ హ్యాండ్కి, దానికి అయితే సేమ్ కటింగ్ రాదు కదా, అదే ఫ్లవర్స్ అనేవి. సో మనం హోల్డ్ చేసేటప్పుడు పోయింటాయి అన్నమాట, ఓకేనా? సో ఇలా అయిపోయిన తర్వాత మీరు స్ట్రైట్గా అనేది పెట్టుకోకండి ఒకే చోటుకి. సో ఈవెన్ ప్లీట్స్ అనేవి ఉంటాయి కదా, ఇలా స్ప్లిట్ లాగా ఒక్కొక్కటి పెట్టుకోండి దూరంగానే, ఓకేనా? మీరు స్ట్రైట్గా పెట్టుకుంటే పఫ్ అది మంచిగా రాదనమాట కుచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే పెట్టుకోండి. అక్కడ చూడండి మనకు ఒక కుచ్చు అనేది మిస్ అయింది, అలా పట్టుకొని స్ట్రైట్గా లాగి పెట్టేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఇలా అయిపోయిన తర్వాత లైనింగ్ పీస్ అని చెప్పా కదా, చూడండి మనం మామూలుగా హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేశాను, మీరు చూస్తున్నారు కదా. సో ఇదైతే ఫస్ట్ మీరు పైన ఎంత పార్ట్లో తీసుకుంటున్నారో అది ఫస్ట్ పేపర్ కటింగ్ తీసుకోండి, ఓకేనా? మీకు ఒకవేళ ఈజీగా కావాలనుకుంటే పైనది మాత్రమే. సో ప్లీట్స్ పెట్టారు కదా, దానికి ఇప్పుడు నేను లైన్ గీసా కదా, సో ఆమెన మీరు పేపర్ కటింగ్ తీసుకొని ఇప్పుడు మనం పైన కుట్టాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది, ప్లీట్స్ పెట్టి దానికి ఆ పేపర్ కటింగ్ పెట్టేసి కట్ చేసుకొని దాన్ని జాయిన్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఏమంటున్నానంటే, నేను బార్డరు ఈ పైన ప్లీట్స్ పెట్టాం కదా, అది అనేది ఫస్ట్ జాయిన్ చేసుకోండి 2. మీకు ఒకవేళ ఈజీ కావాలంటే ఆ 2 జాయిన్ చేసుకొని లైనింగ్ పీస్కి జాయిన్ చేసుకోవచ్చు ఈజీగా. నేనేం చేశానంటే ఫస్ట్ అయితే ఈ ప్లీట్స్ అనేది లైనింగ్ పీస్కి స్ట్రైట్గా కుట్టేశాను అనమాట. లైన్ వేసా కదా ఎంతవరకు కావాలి అని, ఓకేనా? ఆ లైన్ వరకు నుంచి స్ట్రైట్గా వేసేస్తున్నాను, ఎందుకంటే నాకు కుట్టడంలో కొంచెం తెలుసు కాబట్టి స్ట్రైట్గా లైన్ వేసాను. సో దాని మీదనే పడుతుందా లేదని చూసుకుంటూ స్ట్రైట్గా కుట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది కష్టమైతే అదే పేపర్ కటింగ్ చెప్పా కదా, పేపర్ కటింగ్ ఆ సైజులోనే తీసేసుకొని కట్ చేసుకోండి, ఓకేనా? అదైనా ఈజీనే. సో ఇలా అయిపోయిన తర్వాత చుట్టూ కుట్టేసేసుకోండి లూజ్ కుట్టు, ఎందుకంటే కదలకుండా ఉండడం కోసం. సో మనం మిడిల్ అయితే కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ దగ్గరికి వచ్చేలాగా చూసుకుంటూ పెట్టేసుకోవడమే, ఓకేనా? చూడండి ప్లీట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. సో ఈ క్లాత్ అనేది లోపలికి పోతుంది, అది మీ ఇష్టం, కట్ చేసుకోవచ్చు లేకుంటే అలాగైనా పెట్టుకోవచ్చు. నేనైతే కట్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇక్కడ బార్డర్ పార్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ బార్డర్ పార్ట్ తీసుకోండి. నేనైతే బార్డర్ పార్ట్ వచ్చేసి చాలా పెద్దగానే వచ్చింది, బట్ ఏంటంటే నేను చిలుకలు వచ్చేది లుక్ వస్తుంది అనేసి తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ పీస్ పడుతుందండి, సో ఆ పీస్ని జాయిన్ చేస్తున్నాను. చూడండి క్లాత్ లేదనమాట, ఓకేనా? సో మీకు కూడా ఇలా క్లాత్ సరిపోకుంటే పీస్ జాయిన్ చేసుకోండి. సో మీరైతే ఒకవేళ తీసుకుంటే క్లాత్ అయితే కరెక్ట్ తీసుకోండి, నాకైతే లేదు కాబట్టి, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇలా చూసుకొని 1కి 2 సార్లు చూసుకోండి, ఎందుకంటే ఒకేసారి తప్పు పోకుండా ఒకేసారి కరెక్ట్గా కుట్టుకోవడానికి మళ్ళీ అంటే కష్టం కదా. సో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ కుట్టేసేసుకోండి. తిప్పేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ పార్ట్ అనేది సేమ్ క్లాత్ కదా, సో కొంచెం పైపింగ్ లాగా వేద్దామనేసి కొంచెం బయటికి పెట్టి వేసాను అనమాట. సో లుక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇలా అవసరం లేదంటే పైపింగ్ అయినా వేసుకోండి. సో పైపింగ్ కూడా వద్దు, మాకు నార్మల్గానే కావాలనుకుంటే ఒకేసారి హోల్డ్ చేసేసి కుట్టేసుకోండి, ఓకే? చూడండి పైపింగ్ ఇలా ఎంత బాగుందో. సో పైన వచ్చేసి ఇలా హోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని హోల్డ్ చేసుకొని కుట్టుకుంటారేమో, ఫస్ట్ దీన్ని హోల్డ్ చేసుకొని కింద లైనింగ్ పీసు ఈ పైన పీసు జాయిన్ చేసుకొని పైపింగ్ వేసుకోవచ్చు, ఓకేనా? చూడండి పైన కొంచెం లోపలికి మడతేసి స్ట్రైట్గా కుట్టేసేసుకోండి.
సో ఇదైతే ఈజీ ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇలా వద్దు అనుకుంటే నేను చెప్పింది కాక మీరు ఇంకొంచెమైనా ట్రై చేయొచ్చు. ఓకేనా? సో వీడియో అయితే ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది కదా మీరు ఎలా ఈజీగా వేలో కుట్టుకోవచ్చో. ఓకేనా? సో మీరు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ లైక్ షేర్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సేమ్ అలాగానే ఇంకొకటి కూడా కుట్టేశాను చూడండి. మీకు ఒకటైతే క్లారిటీ వచ్చింది కదా ఎలా అనేది. సో మీరు ఇలా డిజైన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ హ్యాండ్ని ఎలా కుట్టాలి అంటే మనం మిడిల్లో కట్ పెట్టాం కదా, సో షోల్డర్ జాయిన్ చేసినాం కదా, దాన్ని మిడిల్లో పెట్టేసి అటు సైడ్కి ఒక కుట్టు ఇటు సైడ్కి ఒక కుట్టు వేసేసుకోండి. ఒకవేళ స్టిఫ్గా కావాలంటే డబల్ స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా? ఇది అనమాట కుట్టడం కూడా చూపించాను హ్యాండ్ అనేది. సో ఈ బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ చేయకుండా కుట్టాను అనమాట. సో వితౌట్ కటింగ్ ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ అనమాట. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్న ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ మీరు సిఎస్ డిజైన్స్ని ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టిప్స్తో వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? సేమ్ అలాగని ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోండి. సో లెహంగా అయితే ఫుల్ వీడియో చూడండి, ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ బాగుందో లేదో చెప్పండి. అండ్ నేనే సెలెక్ట్ చేశాను కానీ నాది కాదనమాట. సో హ్యాండ్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా నచ్చాయనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్, లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.